హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదీనా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో నేను కొంచెం బిజీగా ఉండి వీడియో అప్లోడ్ చేయలేదండి. సో మదీనా బ్లాగ్స్లో అంతే అనమాట, రెగ్యులర్గా రావు, అప్పుడొకటి అలా వస్తూ ఉంటాయి అనమాట. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, నిన్న మా హస్బెండ్ ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్, అంటే సండే వచ్చారనమాట. మార్నింగ్ 10కి వచ్చారు. సో ఈరోజు వీడియోలో మీకు ఆయన కువైట్ నుంచి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చారు అనేది మీకు చూపిస్తానమాట. సో దీనివల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే, మేము చిన్నప్పుడు అనుకునే వాళ్ళం అనమాట. అంటే కొంచెం ఒక 8th క్లాస్ 7th క్లాస్ అలా ఉన్నప్పుడు ఎవరైనా కువైట్ నుంచి కానీ, సౌదీ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ అలా వస్తే ఏం తెచ్చారో ఏమో, ఏం తీసుకొచ్చారో ఏమో ఒకసారి చూడాలి అనేసి ఒక క్యూరియాసిటీ ఉండేదన్నమాట. సో అలాగే ఇప్పుడు కూడా ఎవరికైనా ఉంటే అది తీరుతుంది, ఆ సరదా అనేది తీరిపోతుంది అనేసి జస్ట్ ఒక వ్లాగ్లో చూపించాలి అనుకుంటున్నాను. సో అది మాత్రమే చూపిస్తున్నాను అంతే, ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ 2 బాక్స్లలో మొత్తం తీసుకొచ్చారనమాట. సో దాంతోపాటు ఇంకొక బ్యాగ్లో కూడా తీసుకొచ్చారు. బట్ ఆ బ్యాగ్ ఏంటంటే మొత్తం బట్టలు అనమాట. తన బట్టలు మొత్తం బ్యాగ్లో వేసుకొని వచ్చారు. నెక్స్ట్ మా కోసం తీసుకొచ్చినవన్నీ కూడా ఈ 2 కార్టూన్లలో తీసుకొచ్చారనమాట. సో ఇవన్నీ ఆల్రెడీ మేము ఓపెన్ చేయడం అయిపోయింది, కొన్ని తినడం అయిపోయింది, బొమ్మలతో ఆడుకోవడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కాకపోతే మీకు చూపించాలి అనేసి మళ్ళీ అన్నీ మొత్తం బాక్స్కి వేసి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో కావాలంటే చూడండి, ఈ బాక్స్ మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. సో అవసరమైనవి మీకు చూపించాల్సినవి ఇందులో వేశాను. ఒక్కొక్కటి ఇక్కడ నుంచి తీసి చూపించి ఇక్కడ వేసేస్తాను అనమాట, ఓకేనా? సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, మళ్ళీ ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది అనమాట, ఓకేనా? సో దయచేసి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే చూడండి, ఓకేనా? సో ఫస్ట్ ఇది బ్యాగ్ ఏంటంటే, నేను మీకు ఎప్పుడైనా నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా సరుకుల కోసం వెళ్ళేటప్పుడు కానీ ఒక బ్యాగ్ చూపిస్తాను, చూసారా? సో అలాంటి బ్యాగ్స్ తీసుకురమ్మని చెప్పానమాట. బట్ అవి దొరికాయో లేదో తెలీదు, కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. కాకపోతే ఈ బ్యాగ్ తీసుకొచ్చారనమాట. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి, తునగవు, చినిగిపోవు, వర్షానికి నానిపోవు, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. సో నేను అడిగాను కాబట్టి 2 తీసుకొచ్చారనమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్ ఫ్రెండ్స్, ఇవి చాక్లెట్స్, ఇవి కాదు ఇంకా ఉన్నాయి, మొత్తం మీకు చూపిస్తాను. ఇవి మొత్తం కువైట్ నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ చాక్లెట్సే తెస్తారు కదా. బట్ ఇలాంటివి ఇండియాలో కూడా దొరుకుతాయి. బట్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, మా డాడీ ఏం తెస్తాడు, తినాలి ఆడుకోవాలి అనుకుంటారు కదా, అందుకే ఎక్కువగా చాక్లెట్లు బిస్కెట్లు తెస్తారనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇవి తీసుకొచ్చారు. ఇవే కాదు ఇంకా కొన్ని తీసుకొచ్చారు, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో చాక్లెట్లకు సంబంధించి ఇవన్నమాట. మొత్తం పిల్లలైతే ఓపెన్ చేసేసారు ఫ్రెండ్స్. అసలు స్టార్టింగ్లోనే ఒక క్లిప్ తీసి మీకు అందరికీ చూపించాలనుకున్నాను, బట్ పిల్లలకి అంత ఓపిక లేక ఇంకా అసలు నేను వీడియో కూడా షూట్ చేయనివ్వలేదు. టక్క 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 తీసేసి చింపేసి ఆడేసి పాడేసి తినేసి పడేసి అట్లా చేస్తున్నారనమాట. సో చూడండి, ఇవన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి మాస్కులు అనమాట. ఇవి కొన్నారో లేకపోతే వాళ్ళ కంపెనీలో ఇచ్చారో నాకైతే తెలియదు, నేను ఇంకా క్లియర్గా అడగలేదు కాబట్టి ఉన్నవి మీకు చూపిస్తున్నాను. మొత్తం ఇలాంటివి మాస్క్ ప్యాకెట్లు వచ్చేసి 3 తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి బాదం గింజలు ఫ్రెండ్స్, చాలా ఎనర్జీ కదా, అంటే శక్తి కదా, మంచి ఫుడ్ అనమాట. సో ఇవి తీసుకొచ్చారు. ఇవి ఎక్కువగా నాకు తినడం ఇష్టం ఉండదు, అందుకే కొంచెం తీసుకురమ్మని చెప్పాను, అందుకే ఒక్క ప్యాకెట్ మాత్రమే తీసుకొచ్చారనమాట. బట్ తింటే మాత్రం మంచి ఎనర్జీ, బాగా ఉపయోగపడుతుంది, హెల్త్కి చాలా మేలు చేస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి ఎండు ద్రాక్ష అనమాట. సో దీంట్లో 2 క్వాలిటీస్ ఉండేటివి తీసుకొచ్చారు. ఒకటి ఇది, ఇంకొకటి ఇదనమాట. సో మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? ఒకటి కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంది, ఇంకోటి లైట్ ఎల్లో కలర్లో ఉంది కదా. సో అనమాట, దీంట్లో ఏది మేలో ఏది డీలో అనేది నాకైతే ప్రస్తుతానికి కొంచెం కన్ఫ్యూజ్గా. ఇది మేల్ క్వాలిటీ నాకు తెలిసి, ఎస్ ఇది కొంచెం సెకండ్ అనుకుంటా. ఇదనమాట. ఇవంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, చాలా బాగా తింటాను, అందుకే కొంచెం 2 ప్యాకెట్లు తీసుకురమ్మని చెప్పాను అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. దీని పేరు నాకు సడన్గా గుర్తుకు రావట్లేదు, గుర్తుకు వచ్చిన తర్వాత స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి.
సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, మంచి ఎనర్జీ ఫుడ్ ఇదైతే కనుక. మేబీ ఇది ఇండియాలో కూడా దొరుకుతుంది, కాకపోతే చాలా కాస్ట్ అనమాట. పైగా ఫస్ట్ క్వాలిటీ ఇది ఇండియాలో దొరకదు అనేసి నాకు తెలుసు. కువైట్లో అయితే కనుక మంచి క్వాలిటీ, ఇది నెంబర్ 1 క్వాలిటీ దొరుకుతుంది అనేసి మా ఆయన తెచ్చుకున్నారు. నేను పెద్దగా తినను, లైట్గా తింటాను. మా హస్బెండ్ చాలా ఇష్టంగా ఎక్కువగా తింటారనమాట. సో ఇది కూడా ఒక ప్యాకెటే తెచ్చుకున్నారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి మా అమ్మ కూడా కువైట్లో ఉంటుందని చెప్పాను కదా, ఆమె ఇలాంటివి ఒక 3 ప్యాకెట్లు ఏమో పంపించింది. సో దాంట్లో నా వాటా అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి జానిమాజ్ అనమాట. మేము నమాజ్ చదువుతాం కదా, సో అప్పుడు ఇవి వేసుకోవడానికి బాగుంటుందనేసి. కాకపోతే ఇవి ఇంకా 4-5 తీసుకురామని చెప్పాను ఫ్రెండ్స్ నేను. ఇంకా మన ఊర్లో కూడా దొరుకుతాయిలే, నీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్లు తీసుకుందువు. ఇప్పుడు అదే డబ్బులు పెట్టి అదే ఐటమ్ తీసుకొస్తే ఊరికే లగేజ్ ఎక్కువ అయిపోతుంది కదా, సో ఇంటి దగ్గర తీసిస్తానులే అని చెప్పి ఇది ఒక్కటి తెచ్చారనమాట. నేనేమంటే నాకు కువైట్వే కావాలి, తీసుకురా అంటే సో ఒకటి తీసుకొచ్చారనమాట. సో చాలా అయితే బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. కానీ దీంట్లో బ్లూ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది కూడా బాగుంది, పర్లా. నెక్స్ట్ వచ్చేసి ఇది దివాన్ బెడ్ ఉంటుంది కదా, దానిపైకి వేయడానికైనా కావచ్చు, లేదంటే కనుక మనకి డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, దాని మీద వేయడానికైనా కావచ్చు. ఇది క్లాత్ నేను అనుకున్నాను, దీని గురించి ఫుల్గా నేను ఇంకా అడగలేదు, మేబీ దానికి అనుకోండి. ఇది వచ్చేసి పప్పి అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్ బొమ్మ, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని బ్యాటరీలు వేస్తే కనుక మంచి సౌండ్ చేస్తుంది. బ్యాటరీలు వేసినాక ఎప్పుడైనా ఒక వీడియోలో యాడ్ చేస్తానులేండి, ఓకేనా. సో ఇది బ్యాటరీలు లేవన్నమాట, సెల్స్ లేవు. చాలా బాగున్నాయి కదా. టీవీ మీద పెట్టి మీకు హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను, ఓకేనా. నెక్స్ట్ అలాగే చూడండి, ఇక్కడ ఆదిల్ కోసము డైనోసార్ తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. చూడండి ఎంత క్యూట్గా ఉందో. దీనికి బ్యాటరీలు వేస్తే ఇది నడుస్తుందంట, మరి ఎగురుతుందో లేదో తెలీదు. బ్యాటరీలు వేసిన తర్వాత ఇది నడిచేటప్పుడు కానీ, ఒకవేళ ఎగిరేటప్పుడు కానీ మీకు వీడియోలో యాడ్ చేస్తానులేండి, నెక్స్ట్ వ్లాగ్లో కానీ అలాగా, ఓకేనా. సో ఎలా ఉంది. నెక్స్ట్ అలాగే వచ్చేసి మా అమ్మ కువైట్లో ఉందని చెప్పాను కదా, సో మా అమ్మ చాక్లెట్లతో పాటు సనా కోసం అనేసి ఈ బ్యాగు, ఇంకా అలాగే దీంట్లో కొన్ని పెన్సిల్స్, కొన్ని మెండర్స్ పంపించిందనమాట. సో పెన్సిల్స్ అయితే సో ఇవన్నమాట. నెక్స్ట్ ఇవి షార్ప్నర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది డాగీ అని చెప్పాను కదా, సో ఇది ఇలా చేస్తుందన్నమాట. సో ఇది టచ్ చేస్తే చాలు ఏదో ఒకటి ఇట్లా సౌండ్ చేస్తుంది ఇది. నెక్స్ట్ మీకు బ్యాగ్ అని చెప్పాను కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూరగాయలకు అట్లా, సో ఆ బ్యాగ్లోనే ఇది ఒకటి అనమాట. సో వీటికంటే కూడా నేను ఆల్రెడీ మీకు ఒకటి పాత వీడియోస్లలో చూపించాను చూడండి, అదైతే కనుక చాలా స్ట్రాంగ్గా ఉన్నింది, నాకు అదే ఇష్టము. దాని తర్వాత ఇది అనుకోండి. నెక్స్ట్ ఇవి మాస్క్లు అని చెప్పాను కదా, ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి చూపించాను, ఇప్పుడు ఇవి 2 అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి గుర్రపు బొమ్మలు. మా అమ్మ కూడా కువైట్లోనే ఉందని చెప్పాను కదా, సో ఇవి మా పిల్లల కోసం మా అమ్మ పంపించింది. ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి సేవింగ్ చేసుకోవడానికి ట్రిమ్మింగ్ మిషన్ అనుకుంటా, ఎస్ అదే ట్రిమ్మింగ్ మిషన్ అదనమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఇవన్నమాట. ఇవేంటంటే తలబాత్ కంపెనీలో మా ఆయన ఫుడ్ ఆర్డర్ని డెలివరీ చేస్తే డ్రైవర్ అనమాట, డెలివరీ బాయ్, ఫుడ్ డెలివరీ బాయ్ అనమాట తలబాత్ కంపెనీలో. సో ఆ హోటల్ తరపున నుంచి ఈ బ్యాగులు అనేటివి తనకి ఫ్రీగా ఇచ్చారనమాట. సో ఏదైనా ఒక మెమరీగా ఉండాలనేసి మా ఆయన అదే పనిగా తెచ్చుకున్నాడు. 2 బ్యాగులు ఇచ్చారు, ఒకటి ఇది తలబాత్ కంపెనీలోది, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బ్యాగ్ అయితే చాలా బాగుంది, నేను ఇంకా ఓపెన్ చేయలేదు, చూద్దాం. ఇది తీసుకొచ్చారు.
నెక్స్ట్ ఇది ఏం కంపెనీ అనేది నాకు అర్థం కాలేదు, దీని పేరు ఏదో అరబ్బీలో రాసిందనమాట. సో అరబ్ వచ్చిన వాళ్ళైతే కనుక నాకు కామెంట్లో చెప్పండి. ప్రస్తుతానికి మా ఆయన నిద్రపోతాను, నేను అందుకే అడగలేదన్నమాట. సో మన ఫాలోవర్స్లో చాలామంది కువైట్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇది ఏ కంపెనీలో తెలీదు, 2-3 కంపెనీలలో వర్క్ చేశారనమాట మా ఆయన. సో ఇది తలబాత్ కంపెనీలోది, ఇంకా ఇది ఏ కంపెనీలోదో నాకైతే తెలియదు. సో గుర్తుగా ఉంటుంది అనేసి తెచ్చారనమాట. కొత్త బ్యాగులు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి, కాకపోతే వెయిట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, నెంబర్ 1 క్వాలిటీ అనమాట. సో ఇదనమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇవాళ వీడియో. సో ఇదేంటంటే ఒక బ్లాగ్ లాగా పెడదాము అంటే చూసే వాళ్ళకి అంటే చూడాలి, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఏం తెచ్చారో ఏమో అనేసి. సో అలా ఉన్న వాళ్ళకి ఇది ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చు, లేకపోతే ఏమంటారబ్బా ఒక చిన్న బ్లాగ్ అలా సరదాగా ఉంటుంది అనేసి చూపించాను అంతే. ఓకేనా? సో ఇంతే గాయ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కాదు, ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం. ఓకేనా? నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.